ఇక ఏసీబీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి లైవ్ లో సురేష్ మరింత సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, అక్కడ ఏసీబీ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? 10 గంటలకి కేటీఆర్ ఇక్కడికి చేరుకోనున్నట్టున్నట్టు చెప్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ వద్ద అయితే భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు ఏసీబీ కార్యాలయంలోని దాదాపు 200 మీటర్ల వరకు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్కి వచ్చే రూట్లన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరు ఇటువైపు రాకుండా చెక్ చేసి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 10 గంటలకు కేటీఆర్ చేరుకున్న తర్వాత ఆయన ఈ ఫార్ములాకు సంబంధించిన కేసులో విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దర్యాప్తు బృందం కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఆయనకు సంబంధించి కేటీఆర్ సంతకాలు చేసి విదేశీ కంపెనీకి సంబంధించి డబ్బులు బదలాయించారు. దీనికి సంబంధించి పూర్తిగా ఎందుకు ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, ఎఫ్ఈఓ కంపెనీతో ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఆ కంపెనీ ముందుగా ఒక గ్రీన్ కోక్ సంబంధించిన కంపెనీ స్పాన్సర్షిప్ ఇచ్చింది, ఆ తర్వాత విత్డ్రా ఎందుకు అయ్యారు, ఆ తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులను ఎందుకు బదిలీ చేశారనే దానిపైన కూడా ఆయనని ప్రశ్నించనున్నారు. ఇక మొన్న 6వ తేదీన ఆయన విచారణకు రావాలని చెప్పేసి ఏసీబీ అధికారులు మొదట నోటీసులు జారీ చేశారు. కానీ తన న్యాయవాదిని అనుమతిస్తేనే నేను విచారణకు వస్తానని చెప్పేసి బయట నుంచే వెళ్ళిపోవడం జరిగింది. అయితే నిన్న మళ్ళీ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తన న్యాయవాదిని అనుమతించాలని చెప్పేసి కూడా వెళ్ళడం జరిగింది. దీనికి హైకోర్టు నిరాకరించినప్పటికీ కార్యాలయంలోకి న్యాయవాదిని అనుమతిస్తాం తప్ప విచారణ గదిలోకి న్యాయవాదిని అనుమతించే ప్రసక్తి లేదు అని చెప్పడం జరిగింది. విజిబుల్, ఎందుకంటే కేటీఆర్ని విచారించే సమయంలో ఏదైతే రూమ్కి నుండి విండో ద్వారా కేటీఆర్ని చూసే విధంగా మాత్రమే అనుమతిస్తాం తప్ప లోపల జరిగే విచారణకు సంబంధించిన మాటలు కానీ ఆడియో కానీ వినకుండా పూర్తిగా దూరంగా నుండి చూడే విధంగా చూస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం కేటీఆర్ తన న్యాయవాదితో ఇక్కడికి చేరుకొనున్నాడు. కేటీఆర్ని తో పాటు న్యాయవాదిని మాత్రమే ఇద్దరిని అనుమతిస్తారు లోపలికి, మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించే ప్రసక్తి లేదు. ఇప్పటికే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ భద్రతకు సంబంధించిన సూచనలు సిబ్బందికి చేస్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ వచ్చే సమయంలో ఆయన వెంబడి కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ వారిని కట్టడి చేసే విధంగా పోలీసులు అయితే సిద్ధమయ్యారు. ఇక్కడ దాదాపు మనం ఏదైతే ఏసీబీ కార్యాలయం నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12కి సంబంధించి అక్కడే భారీ గేట్లు వేసేసి అక్కడ నుండి ఎవరిని అనుమతించకుండా లోపలికి కేటీఆర్తో పాటు న్యాయవాదిని మాత్రమే ఏసీబీ కార్యాలయం వరకు అనుమతిస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత లోపల విచారణ చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసులో ఈ ఫార్ములాకి సంబంధించిన కేసులో విదేశీ కంపెనీకి హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు బదలాయించారు. ఆ బదలాయింపు సమయంలో ఆర్బీఐ రూల్స్ కూడా పాటించకపోవడంతో మరొక 8 కోట్ల అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వ విచారణలో వెల్లడైంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ విచారణ చేసి దీనికి సంబంధించిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఈరోజు విచారణలో ఆయన అనేక ప్రశ్నల అంటే దాదాపు 6 గంటలకు పైగా అరవింద్ కుమార్ని విచారించడం జరిగింది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. అరవింద్ కుమార్ ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు కేటీఆర్ని విచారించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఈ కేసు నుంచి మొదటి నుంచి తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఇప్పుడు విచారణకి ఈరోజు ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి కేటీఆర్కి ఏర్పడింది. ఈరోజు ఆయన న్యాయవాదితో మరికొద్దిసేపట్లోనే అంటే నందినగర్లోని నివాసంలో 9:30కు బయలుదేరి ఇక్కడ ఏసీబీ కార్యాలయానికి 10 గంటలకు చేరుకుంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు అయితే భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఏసీబీ డీజీ విజయ్ కుమార్తో పాటు డైరెక్టర్ తరుణ్ జోషి కూడా ఏసీబీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. కేటీఆర్ని ప్రశ్నించడానికి ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఐపీఎస్ అధికారితో పాటు 3 డిఎస్పీలు, అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి బృందంలోని మరికొంతమంది అధికారులు కేటీఆర్ను విచారించేందుకు సిద్ధంగా ఉన్నారు.
ప్రస్తుతం అయితే కేటీఆర్ మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఆయనను విచారించబోతున్నారు. ఈ కేసులో విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓ ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీకి సంబంధించి డబ్బులు బదలాయించారు, ఆ బదలాయింపులో ఎందుకు రూల్స్ పాటించలేదు, ఇష్టానుసారంగా, ఎందుకంటే ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు, కేబినెట్ అనుమతి ఇక్కడ తీసుకోలేదు, కేటీఆర్ ఆదేశిస్తేనే మేము డబ్బులు బదిలీ చేశామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈరోజు కేటీఆర్ని విచారించబోతున్నారు. సుదీర్ఘంగా విచారణ కూడా జరగబోతుంది. ఖచ్చితంగా ఆయన మరికొద్ది సేపట్లోనే విచారణకి రాబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.